హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ హాలిడేస్ అందరూ బాగా ఎంజాయ్ చేశారా? మేము పిల్లల్ని తీసుకొని సమ్మర్లో హైదరాబాద్లోని స్నో వరల్డ్కి వెళ్ళాము. సో ఈ వీడియోలో నేను స్నో వరల్డ్ యొక్క టికెట్ డీటెయిల్స్, ప్యాకేజెస్ అండ్ స్నో వరల్డ్లో మేము ఎలా ఎంజాయ్ చేసామో వీడియోస్ షేర్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. హైదరాబాద్లో స్నో వరల్డ్ లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉందండి. ఇది త్రూ అవుట్ వీక్ తెరిచి ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 11 AM నుండి 9 PM వరకు. మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత స్టార్ట్ అయ్యాము. కొంచెం సన్నీ డే అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. లోపలికి వెళ్ళగానే ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అండి. ఇప్పుడు చూసేదంతా టికెట్ డీటెయిల్స్ అనమాట. ఓన్లీ స్నో వరల్డ్ అయితే 650 పర్ అడల్ట్, 500 ఫర్ చిల్డ్రన్. అది కాకుండా బ్లూ ప్యాకేజ్ తీసుకోవాలి అనుకుంటే 850 ఫర్ అడల్ట్స్ అండ్ 700 ఫర్ చిల్డ్రన్. బ్లూ ప్యాకేజ్ కింద మనకి ఆర్ట్ గ్యాలరీ, ప్లే ఏరియా, రెయిన్ ఫారెస్ట్, గోస్ట్ రూమ్, అప్ సైడ్ డౌన్, కెలడో అంటే మిర్రర్ రూమ్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి స్నో కింగ్డమ్లోకి వెళ్ళే ముందు ఆ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మనకి జాకెట్స్, బూట్స్ అండ్ సాక్సెస్ ఇస్తారు. వీటికి సపరేట్గా పే చేయాల్సిన అవసరం లేదు. సో సైజెస్ ప్రకారం కిడ్స్కి, అడల్ట్స్కి మనం జాకెట్స్ అండ్ సాక్సెస్ అండ్ బూట్స్ కలెక్ట్ చేసుకోవాలి ఇక్కడే. ఫోన్స్ లోపలికి అలో ఉంటుందండి. పర్ ఫోన్ 50 రూపీస్ రిసిప్ట్ అండ్ స్టిక్కర్ ఇస్తారు, ఫోన్కి వేసుకోవాలి. స్నో వరల్డ్లో షో ప్రకారం ఉంటుందండి. షో వచ్చేసి 1 అవర్ ఉంటుంది. మేమైతే 3:30 to 4:30 షోకి వెళ్ళాము. లోపలికి వెళ్ళే ముందు జాకెట్స్, బూట్స్ అండ్ సాక్సెస్తో రెడీగా ఉండాలి. సో అదే ఎంట్రన్స్ అండి. దాని లోపల ఇంకొక డోర్ ఉంటుంది. సో లోపలికి వెళ్తే ఇలాగా ఫుల్ ఆఫ్ స్నోతో -°C స్నో కింగ్డమ్ యొక్క 3D ఇమేజెస్తో ఉంటుంది. చిన్నపిల్లలతో వెళ్ళిన వాళ్ళైతే కొంచెం గ్లౌజెస్ అండ్ బూట్స్ జాగ్రత్తగా వేయండి. మా పిల్లలైతే లోపలికి వెళ్ళగానే స్టార్ట్ అయిపోయారు. కొంచెం టైం పట్టింది ఆ టెంపరేచర్కి అడ్జస్ట్ అవ్వడానికి. సో ఇది వచ్చేసి జైంట్ స్లైడ్ అండి. పెద్దవాళ్ళు యూజ్ చేసేలాగా ఉంది. స్నోలో కూడా అక్కడక్కడ ఐస్ గడ్డలు ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోకపోతే పడిపోయే ప్రమాదం ఉంది. కిడ్స్ అయితే జారిపడేలాగా ఉన్నారు. కొంచెం డేంజరస్గా అనిపించింది కిడ్స్కి. చాలా ఫాస్ట్గా వస్తుంది పైనుండి. మేమైతే కిడ్స్తో ఇది ట్రై చేయలేదండి, చాలా హైట్ నుండి ఉంది కదా. లోపల కాసేపు స్పీకర్స్లో సాంగ్స్ ప్లే చేశారు. కొంతమంది డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడప్పుడు ఆ హౌస్ నుండి స్నో వదులుతున్నారు. స్నోఫాల్ లాగా బాగా అనిపించింది. మేమైతే కంప్లీట్గా స్నో కింగ్డమ్ లోపలే ఉండకుండా అప్పుడప్పుడు బయటికి వెళ్ళి వచ్చామండి. టెంపరేచర్ తట్టుకోలేకపోయాము. మా వాడి బూట్స్లోకి ఐస్ వెళ్ళిపోయింది. సో పెయిన్ వస్తుంది కదా, ఆటోమేటిక్గా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాడు. సో వాడిని బయటకు తీసుకెళ్ళేసి మళ్ళీ మార్చి తీసుకొచ్చాము. సో మనకి కంప్లీట్గా 1 అవర్ టైం ఉంటుందండి ఆడుకోవడానికి. లోపల సెట్టింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఆడుకోవడానికి చాలా ఉన్నాయి పిల్లలకి. పర్వాలేదు, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనిపించింది.
కానీ మరీ చిన్నపిల్లలు కాకుండా కొంచెం 10 ఇయర్స్ 9 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారనిపించింది. ముద్దలే దెబ్బ తాకుతాను ఘోరంగా. అది నువ్వు చిన్న పిల్లవ అవుతున్నావు వాటిని. సో ఇదండి స్నో వరల్డ్ కంప్లీట్ వీడియో. లోపల మాత్రం సెట్టింగ్ చాలా బాగుంది, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్నో ఏరియాస్కి ఎప్పుడు వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో రెయిన్ ఫారెస్ట్, గోస్ట్ హౌస్, ప్లే ఏరియా, అప్సైడ్ డౌన్ ఇమేజెస్ మిగిలినవన్నీ షేర్ చేస్తాను. అంతవరకు బాయ్.